So next problem, fifth problem. Show that det A minus B minus C 2A 2A 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B. Okay na? That is equal to A plus B plus C whole cube. So next problem, get A minus B minus C 2A 2A 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B is equal to A plus B plus C whole cube. Okay na? Solution. So LHS part తీసుకొని RHS part prove చేద్దాం. Okay na? So solution LH is equal to det A minus B minus C 2A 2A 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B. Okay na? So this is LHS part. So ఇప్పుడు LHS part తీసుకొని RHS part apply చేద్దాం. RHS part prove చేద్దాం. Okay na? So applying R1 implies R1 plus R2 plus R3. Okay na? So R1 implies R1 plus R2 plus R3. So R1 row ki em chestunamante R2 row R3 row add chestunnam. Okay na? That is equal to det A minus B minus C plus 2B plus 2C 2A plus B minus C minus A plus 2C next to 2A plus 2B plus C minus A minus B. Okay na? So next second row third row same 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B. Okay na? So R1 implies R1 plus R2 plus R3 apply చేసిన. సో ఇప్పుడు సేమ్ టర్మ్స్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు సో ఏ is ఓన్లీ 1 A మైనస్ బి ప్లస్ 2B అంటే సో బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బి అనమాట. సో 2B నుంచి బి సబ్ట్రాక్షన్ చేసే బి బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బి. సో నెక్స్ట్ 2C నుంచి సి సబ్ట్రాక్షన్ చేసేసి సో బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సి. సో నెక్స్ట్ 2A నుంచి ఏ సబ్ట్రాక్షన్ చేసే ఏ. సో నెక్స్ట్ ప్లస్ బి ప్లస్ 2C మైనస్ సి అంటే ప్లస్ సి. నెక్స్ట్ 2A మైనస్ ఏ అంటే ఏ. నెక్స్ట్ 2B ప్లస్ 2B మైనస్ బి అంటే ప్లస్ బి. నెక్స్ట్ ప్లస్ సి 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B. Okay na? సో ఇప్పుడు ఫస్ట్ రోలో కామన్గా మనకి ఏముందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు కామన్ తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ రో మనకు కామన్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కాబట్టి సో ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసుకుంటే డెట్ సో ఫస్ట్ రో ఈజ్ 1 1 1. సో నెక్స్ట్ 2B మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ 2B 2C 2C C minus A minus B. ఓకేనా?
సో ఇప్పుడు నెక్స్ట్ అప్లయింగ్ C2 implies C2 minus C1. ఓకేనా. నెక్స్ట్ applying C2 implies C2 minus C1. Next C3 implies C3 minus C1. Okay na. So this is C2, this is C3. So this is C1. Okay na. C2 minus C1, C3 minus C1 apply. That is equal to A plus B plus C. C1 row is same 1, 2B, 2C. Okay na. So C2 minus C1 ante 1 minus 1, B minus C minus A minus 2B. Next 2C minus 2C. Next C3 minus C1 ante 1 minus 1, 2B minus 2B, C minus A minus B minus 2C. That is equal to A plus B plus C. 1 minus 1 ante 0, 1 minus 1 ante 0. Next 2B. So minus 2B plus B అంటే 2B లో నుంచి B సబ్ట్రాక్షన్ చేసే B. సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ B. ఓకేనా. సో కాబట్టి మైనస్ B మైనస్ C మైనస్ A. 2B మైనస్ 2B అంటే 0. నెక్స్ట్ 2C, 2C మైనస్ 2C అంటే 0. నెక్స్ట్ ప్లస్ C మైనస్ 2C. ఓకేనా. సో 2C లో నుంచి C సబ్ట్రాక్షన్ చేసేసి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ C మైనస్ A మైనస్ B. That is equal to A plus B plus C. సో ఇప్పుడు ఫస్ట్ రోని ఎలిమినేట్ చేద్దాం. ఓకేనా. సో ఈ రో ఈ కాలం ఎలిమినేట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే డెట్ మైనస్ B మైనస్ C మైనస్ A 0 0 మైనస్ C మైనస్ A మైనస్ B. ఓకేనా. That is equal to A plus B plus C. So here AD minus BC ఫార్ములా లాగా ఉంది. సో ఓకేనా. మైనస్ B మైనస్ C మైనస్ A ఇంటూ మైనస్ C మైనస్ A మైనస్ B AD మైనస్ BC. సో B అంటే 0, D అంటే 0. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. సో ఇప్పుడు అన్నిట్లో కామన్గా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకుంటే B ప్లస్ C ప్లస్ A. నెక్స్ట్ హియర్ ఆల్సో అన్నిట్లో కామన్గా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకుంటే C ప్లస్ A ప్లస్ B. ఓకేనా. మైనస్ సో 0 ఇంటూ 0 0. దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ B ప్లస్ C ప్లస్ A ఇంటూ C ప్లస్ A ప్లస్ B. సో మైనస్ 0 ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C ఇంటూ ప్లస్ సింబల్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం కాబట్టి సో అట్ ద సేమ్ టైం ఇవి ఆర్డర్ రాసుకుందాం. A ప్లస్ B ప్లస్ C. సో దిస్ వన్ ఆల్సో ఆర్డర్ రాసుకుంటే A ప్లస్ B ప్లస్ C. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు
a plus b plus c. సో a into a అంటే a square, ఓకేనా. సో హియర్ a plus b plus c ఉంది కాబట్టి a plus b plus c whole square. సో హియర్ పవర్లో ఏం లేదంటే మీన్స్ 1 ఉన్నట్టు. సో 1 plus 2 అంటే 3, ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో a plus b plus c ఇంటూ a plus b plus c హోల్ స్క్వేర్ అంటే a plus b plus c హోల్ క్యూబ్డ్. దట్ ఈస్ ఈక్వల్ టు RHS, ఓకేనా. సో ఇది ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సింది. దేర్ఫోర్ LHS is equal to RHS. సో LHS ఏముందంటే దేర్ఫోర్ det a minus b minus c 2a 2b b minus c minus a 2b 2c 2c c minus a minus b, ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు a plus b plus c హోల్ క్యూబ్డ్. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అన్నమాట, ఓకేనా.